నీకే స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. ఉదయకాలం ఈ ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మా అందరితో మాట్లాడమని యేసయ్య ఈ మాటలు ఎంతమంది అయితే ఈ ఉదయకాలం వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాలం మరొకసారి ఆయన సన్నిధిలో ఇలా కూడి ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ ఉదయకాలం యొక్క చక్కని మాటలు ప్రతి ఉదయకాలం ఇలా ప్రార్థనలోను వాక్యములోను ఏకీభవిస్తూ విశ్వాసముతో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లారా, దేవుడు నిశ్చయంగా గత కాలం అంతా కూడా కాచి కాపాడి ఆగస్టు నెల మొదటి తారీఖులో ఇలాగను మనల్ని ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. గడిచిన నెలంతా కూడా దేవుడు మనం చేసిన ప్రయాణాలలో పనుల్లో క్షేమము ఆయన సన్నిధి తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాల చేత మనల్ని నింపి సజీవులుగా ఇలాగ మనల్ని దేవుని సన్నిధిలో ఉంచినందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరని దేవుని యొక్క మాటను మనం చదువుకున్నామండి. ఈ ఉదయకాలం చదువుకున్న ఈ మాట నిశ్చయముగా యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవుతుందంటే నిశ్చయముగా గడిచిన మాసాలన్నీ కూడా మన సంతోషం ఎలా ఉన్నదో, అలా మనకు సంతోషం ఉన్నదో లేదో కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఆనందంగా సంతోషంగా ఉండవలసిన మనము ఎన్నో కష్టాల చేత కన్నీళ్ళ చేత గడిచిన నెలంతా మనం గడిపి ఉండుంటాం. గడిచిన నెలంతా మనకు అనేకమైన ప్రతికూలమైన సమస్యలు మనకు ఎదురయ్యి ఉంటాయి. అయితే ఈ ఉదయకాలం దేవుడు ఈ నూతన మాసం ఆగస్టు మాసంలో అడుగుపెట్టిన మా అందరితో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నా యందు దీనులైన మీకు అందరికీ కూడా సంతోషం అధికమవుతుంది. ఇంతకుముందు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నదానితో మనం తృప్తి పడవచ్చు. కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడండి, మీ సంతోషాన్ని నేను అధికముగా చేస్తాను. అంటే ఎక్కువగా నేను మీరు సంతోషించేలాగా, నా యందు సంతోషించేలాగా నేను చేస్తానని దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దీనత్వం కలిగినప్పుడు, వారి జీవితాలు ఎన్నో శ్రమలు కలిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని కరుణించి